దర్శన్ తూగుదీపను పోలీసులు అరెస్టు చేశారు. ఒక హత్య కేసులో భాగంగా మైసూరులో ఆయనతో పాటు మరో 10 మందిని బెంగళూరు పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను విచారణ నిమిత్తం బెంగళూరుకి తరలించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఏం జరిగింది? జూన్ 8న రేణుకస్వామి అనే వ్యక్తి హత్యకి గురయ్యాడు. ఆ మరుసటి రోజు కామాక్షిపాళ్యం దగ్గరలోని ఒక కాలువలో అతని మృతదేహం లభ్యమైంది. మృతుడి స్వస్థలం చిత్రదుర్గ అని పోలీసులు తెలిపారు. ఈ కేసులో హీరో దర్శన్ పై ఆరోపణలు వచ్చాయి. విచారణలో భాగంగా నిందితుల్లో ఒకరు దర్శన్ పేరు వెల్లడించారని పోలీసులు చెప్పారు. అంతేకాకుండా నిందితుడితో హీరో దర్శన్ నిరంతరం టచ్లో ఉండేవారని పోలీసులు గుర్తించారు. దీంతో దర్యాప్తు కోసం ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసులు సమాచారం ఇచ్చారు. అయితే ప్రాథమిక దర్యాప్తులో తెలిసిన దాని ప్రకారం దర్శన్ భార్యకి రేణుకస్వామి అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు తెలిసింది.